त्रिंशदंशकानां निरन्तरमनुकूलानां शुभशोभनानां స్వస్తి సర్వే గ్రహాః శుభనక్షత్రయుక్తా. సరిగ్గా మధ్యాహ్న సమయం అర్చక స్వాములు మీ అందరికీ ఆ జీలకర్ర బెల్లాన్ని చూపిస్తూ ఉన్నారు. సరిగ్గా అందరూ కూడా సేవించండి, అందరికీ దర్శింపజేస్తూ ఉన్నారు. మధ్యాహ్న సమయం, మధ్యాహ్నే కర్కటే లగ్నే అని రామచంద్రమూర్తి అవతరించినటువంటి సమయం. ఈ సమయంలోనే సుముహూర్తంగా నిర్ణయించారు, అభిజిల్ లగ్నం అన్నారు. కనుక అంతా కూడా సేవించండి. ఆ స్వామివారికి అమ్మవారికి అయం ముహూర్త సుముహూర్తో భవంతో మహాంతో. రాజా రామచంద్ర భగవాన్ కి, సీతామాయి కి, లక్ష్మణ స్వామి కి, పవన సుత హనుమాన్ కి, భద్రాద్రి రామ గోవింద, వైకుంఠ రామ గోవింద, ఓంకార రామ గోవింద, రామనారాయణ గోవింద, లక్ష్మీ రమణ గోవింద, ఆంజనేయ వరద గోవింద. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. సుముహూర్తమైన తర్వాత ఇంకా మాంగళ్య పూజ, మాంగళ్యధారణ అయిన తర్వాత వారణమాయిరం అని ఆ వేడుక, ఆ తర్వాత తలంబరాల వేడుక, ఇవన్నీ ఉన్నాయి. ముహూర్తం అయిపోయింది కదా అని కళ్యాణం అయిపోయినట్లు కాదు, కళ్యాణం ఇంకా ఉంది. కనుక అందరం సావధానంగా చూద్దాం, కళ్యాణ ప్రక్రియనంతా కూడా సేవిద్దాం. మనం ముఖ్యంగా మన తెలుగు వాళ్ళ అదృష్టం ఏమిటంటే వైదికమైనటువంటి పద్ధతిలో కళ్యాణం అనేటువంటిది మన తెలుగు వారికి ఉన్నది. మిగతా రాష్ట్రాల్లో ఉండేటువంటి వారిది వైదికం కాదా అని అడగొద్దు నన్ను. కానీ ముఖ్యంగా మన తెలుగు వాళ్ళ అదృష్టం ఏమిటంటే వేదం చెప్తున్నది ముహూర్త సమయానికి వధూవరులిద్దరూ ఒకళ్ళనొకళ్ళు చూసుకోవాలి అని. ఆ చూసుకోవాలి అని అంటే ఏం చేయాలి అని అంటే దానికి మంచి ఆచారం పెట్టారు. అప్పుడు అంతకుముందు కూడా చూస్తారు, వాళ్ళు చూసుకోవచ్చు. కానీ ముహూర్త సమయానికి చూడాలంటే ఏం చేయాలంటే జీలకర్ర బెల్లం పెట్టుకుంటే, ఒకళ్ళ నెత్తి మీద ఒకళ్ళు చేయి పెట్టుకొని జీలకర్ర బెల్లం పెడితే వాళ్ళను మాత్రమే చూసేటువంటి అవకాశం ఉంటుంది. కనుక అలాంటి సుముహూర్త సమయానికి మనకి ఇటువంటి గొప్ప ఆచారాన్ని ఏర్పాటు చేశారు. అదే తెలుగువారి ఆచారమే, తెలుగువారి పెళ్ళియే భద్రాచలంలో జరుగుతుంది. నిజానికి సీతారాముల కళ్యాణం తెలుగువారి పెళ్లి కాదు, ఆయన ఉత్తర దేశంలో అవతరించాడు, అయోధ్యలో అవతరించాడు రామచంద్రమూర్తి. అయోధ్యలో అవతరించినటువంటి రామచంద్రమూర్తికి కన్యాదాన సమయంలో జనక మహారాజు ఆ సీతారాములిద్దరిని ఎదురెదురుగా నించోబెట్టి, ఇయం సీత మమ సుత సహధర్మ చరీతవాని, ఓ రామ, ఇదిగో నా కూతురు చేతిని నీ చేతిలో పెడుతున్నాను. ఈ రోజు నుంచి ఇప్పటిదాకా నా కూతురు ఈవిడ, రేపటి నుండి నీకు సహధర్మ చరీతవా, రేపటి నుంచి నీకు ధర్మచారిణి అవుతుంది అని చెప్పి చేతిలో చేపెట్టి పాణిగ్రహణం చేశాడు ముహూర్త సమయానికి. సీతారాములకు కళ్యాణ సమయంలో అయోధ్యలో త్రేతాయుగంలో జరిగింది పాణిగ్రహణం. కానీ భద్రాచలంలో మాత్రం వారిద్దరూ ఒకరినొకరు చూసుకునేటువంటి చూపులు కలిసిన శుభవేళ. అటువంటి గొప్ప ఆచారం మనకి భద్రాచలంలో ఉంది. తెలుగువారి కళ్యాణ ముహూర్తాన్ని మనం ఇక్కడ జరుపుకున్నాం. ఇది గొప్ప విశేషం అన్నమాట. దాదాపుగా మీకు తిరుమలలో వెళ్తే, తిరుమలలో ముహూర్త సమయానికి అక్కడ మాంగళ్య ధారణ చేస్తారు, ఉత్తర దేశంలో పాణిగ్రహణం చేస్తారు. మన దగ్గర మాత్రమే తెలుగువారి పెళ్ళి, తెలుగువారి ఆచారం ఉన్నటువంటి ఒక గొప్ప క్షేత్రం భద్రాచల దివ్యక్షేత్రం. వెంటనే ఇప్పుడు అయితే అలా అని మాంగళ్య ధారణ కూడా ఉంటుంది. మాంగళ్య పూజా కార్యక్రమాన్ని అర్చక స్వాములు నిర్వర్తిస్తారు. మాంగళ్య పూజ కాగానే మాంగళ్య ధారణ జరుగుతుంది. ततः श्रेयोक्त भूसोक्त प्रकारेण पुष्पोदकस्तपनं कृत्वा ओम हिरण्यवर्णां हरिणीं सुवर्णरजतस्रजां चन्द्रां हिरण्मयीं लक्ष्मीं जातवेदो महावः भूम्नाद्योर्वरिणान्तरिक्षं महित्वा उपस्थे देव्यदितेऽग्निमन्नादमन्नाद्यायादधे तदनन्तरं माङ्गल्यपूजां करिष्ये इति सङ्कल्प्य पुनः संकल्प्य प्राणायामं कृत्वा
ఓం 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 సంకల్పిత శ్రీ సీతా లక్ష్మణ సమేత శ్రీ రామచంద్ర స్వామినః తిరుకల్యాణ మహోత్సవాఖ్యే కర్మణి మాంగళ్య పూజాం కరిష్యే. తెలుగువారి వివాహ సంప్రదాయాలలోనే కనిపించేటువంటిది మనకి మాంగళ్యము. 5వ తనము ప్రసాదించేటువంటిది స్త్రీలకి ఈ మాంగళ్యము. ముత్తైదుతనము అంటారు కదా, అప్పటి వరకు మనకి ముక్కు పుడక ఒకటే మాత్రమే ఉంటుంది. వివాహం తర్వాత మంగళసూత్రము, అలాగే పాపిట పైన కుంకుమ, ఆ తర్వాత మెట్టెలు మొదలైనటువంటి మంగళసూత్రంతో వచ్చేటువంటి వీటికి 5వ తనము అని చెప్పి పేరు. అలా తెలుగువారి వివాహ వేడుకలలోనే మనకి ప్రధానంగా కనిపించేటువంటిది ఈ మంగళసూత్రం. అయితే మామూలుగా మానవులు ధరించేటువంటి మంగళసూత్రానికి 2 తాళిబొట్లు మాత్రమే ఉంటాయి. ఒకటి పుట్టింటివారు, ఒకటి మెట్టినింటివారు చేయించారు అని చెప్పి చెబుతారు. కానీ భద్రాచల క్షేత్రంలో తాళిబొట్టుకి మొత్తం 3 బిళ్ళలు ఉండటం మనం గమనించవచ్చు. 3 పతకాల మంగళసూత్రము అది. దాన్ని దేనికయ్యా అంటే, ఒకటి పుట్టింటివారు, ఒకటి మెట్టినింటివారు సీతమ్మ వారిని తమ కుమార్తెగా భావిస్తూ రామదాసు గారు మనందరి పక్షాన కూడా చేయించి ఏర్పాటు చేసినటువంటిది ఆ తాళిబొట్టు. అటువంటి తాళిబొట్టుకు మనకి అర్చనాదులు చేస్తున్నారు. మంగళం లాతీతి మాంగళ్యం అంటే మంగళాలను ప్రసాదించేటువంటిది మాంగళ్యం. అటువంటి దివ్యమైనటువంటి మంగళసూత్రానికి ఇప్పుడు ఆరాధనాది కార్యక్రమాలన్నీ పూర్తి చేసిన తరువాత దానిని సమర్పించడం జరుగుతుంది. ఆ అర్చన కార్యక్రమం నిర్వహిస్తున్నారు అర్చక స్వాములు. ఓం భగవన్నారాయణాభిమతానరూపదురాధర్షాన్ నిత్యపుష్టాంకరేషిణీం ఈశ్వరీం సర్వభూతానాం తామిహోపక్వయే శ్రియం దివ్యశ్రీచందనం సమర్పయామి పుష్పం సమర్పయామి. ఓం ఆయనేతే పరాయణే దూర్వారోహంతు పుష్పిణీః హరాశ్చ పుండరీకాని సముద్రస్య గృహా ఇమే పుష్పం సమర్పయామి ధూపమాఘ్రాపయామి. ఓం జితంతే దక్షిణతో వృషభ ఏధి హవ్యః ఇంద్రో జయాతి న పరాజయాత అధిరాజో రాజసురాజయాతి. ధూపమాఘ్రాపయామి దీపం సందర్శయామి ఉల్లాసపల్లవితపాలిత సప్తలోకి నిర్వాహకోరకితనే మకటాక్షలీలాం శ్రీరంగహర్మ్యతల మంగళదీపరేఖాం శ్రీరంగరాజమహిషీం శ్రియమాశ్రయామః. లక్ష్మీరమణ గోవింద గో. ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి కుంకుమాదిపద్రవ్యైశ్చ పూజయామి. ఓం భగవన్నారాయణాభిమతానురూపస్వరూపరూపగుణవిభవైశ్వర్యశీలాద్యనవధికాతిశయ అసంఖ్యేయ కళ్యాణగుణగణాం పద్మవనాలయాం భగవతీం శ్రియం దేవీం నిత్యానపాయనీం నిరవధ్యాం దేవదేవ దివ్యమహిషీం అఖిల జగన్మాతరం అస్మన్మాతరం అశరణ్యశరణ్యాం అనన్యశరణః శరణమహం ప్రపద్యే. ఆకారత్రయ సంపన్నామరవింద నివాసినీం అశేష జగదీశిత్రీం వందే వరదవల్లభా. ఓం శ్రీం శ్రియై నమః. ఓం చంద్రశోభిన్యై నమః. ఓం వైష్ణవ్యై నమః. ఓం ఓం విష్ణుపత్న్యై నమః. ఓం వరారోహాయై నమః. ఓం హరివల్లభాయై నమః. ఓం శారంగిణ్యై నమః. ఓం దేవదేవికాయై నమః. ఓం లోకసుందర్యై నమః. ఓం శ్రీ మహాలక్ష్మీదేవ్యై నమః. ఓం శ్రీం శ్రియై నమః. ఓం భూం భూమ్యై నమః. ఓం నీం నీలాయై నమః. మాంగళ్య ధారణ భద్రాచల క్షేత్రంలో 3 మాంగళ్యాలు ఉండడం ఒక విశేషం. సహజంగా అందరికీ 2 మాంగళ్యాలు ఉంటాయి. అత్తగారింటి మాంగళ్యం, పుట్టినింటి మాంగళ్యం. రామదాసు గారు తానే సీతమ్మ వారిని రామచంద్రమూర్తికి కన్యాదానం చేస్తున్నట్లుగా భావించి తన భార్య దగ్గర ఉండేటువంటి బంగారం, ఆవిడ ధరించినటువంటి మాంగళ్యాన్నే సీతమ్మ వారికి సమర్పించాట ఆయన. కనుక 3 మాంగళ్యాలు భద్రాచలంలో, ఒకటి జనక మహారాజుకు చెందిన మాంగళ్యం, ఒకటి దశరథ మహారాజుకు చెందిన మాంగళ్యం, మరొకటి రామదాసుకు చెందిన మాంగళ్యం. మరి మీరు ఇంకొక సందేహం రావచ్చు మీకు, జనక మహారాజు దశరథ మహారాజు ఇచ్చారండి దీనికి అని. ఇది భావన ప్రధానం అంతే తప్ప వాళ్ళు ఇవ్వల. రామదాసు గారే 3 మాంగళ్యాలు చేయించారు. ఆయన భావన ఏంటంటే జనక మహారాజు మాంగళ్యం ఒకటి, దశరథ మహారాజు మాంగళ్యం ఒకటి, తాను ఇస్తున్నటువంటి మాంగళ్యం అనేటువంటి భావనతో 3 మాంగళ్యాలు కలిగినటువంటి దానిని ఈనాడు సీతమ్మ వారికి అలంకరించేటువంటి ఏర్పాటు చేశారు. మాంగళ్య పూజ అయినది. అర్చక స్వాములు ఆ మాంగళ్యాన్ని మనందరికీ దర్శింపజేస్తారు.
వెంటనే రామచంద్రమూర్తి ఆ మాంగళ్యాన్ని సీతమ్మ వారి మెడలో ఉంచుతారు. అంతా కూడా మనం సేవిద్దాం. హారతి జరుగుతున్నది. పూజ కార్యక్రమం అంతా కూడా అయిన తర్వాత మాంగళ్యానికి హారతి జరుగుతున్నది. అష్టలక్ష్మీ స్వరూపిణ్యై అష్టైశ్వర్యప్రదశ్రియై సౌభాగ్యప్రద దీక్షాయై మహాలక్ష్మ్యై సుమంగళం. లక్ష్మీరమణ గోవింద గోవింద, జానకీరమణ గోవింద గోవింద. మాంగళ్య సూత్రాధిష్టాన దేవతాభ్యో నమః. యథాస్థానం ప్రతిష్టాపయామి. భగవతి మంత్రమూర్తే స్వపదమాసాదయా సాదయా క్షమస్వ. ఓం సుమంగళీరితి మంత్రేణ శ్రీ సీతామహాలక్ష్మీదేవ్యాః కంఠే మంగళసూత్రం బద్ధ్వా. సేవించండి. అర్చక స్వాములు మనకి ఆ మాంగళ్యాన్ని ధరింపజేస్తూ ఉన్నారు. అద్భుతమైనటువంటి మాంగళ్యం రామదాసు గారు తయారు చేయించినటువంటిది. ఇందాక మనం పచ్చల పథకాన్ని, చింతాకు పథకాన్ని, రామమాడను చూసినట్లుగానే ఇది కూడా అంత ప్రాచీనమైనటువంటి ఆ మాంగళ్యాన్ని, ఆ రామదాసు గారు తయారు చేయించినటువంటి మాంగళ్యాన్ని, 3 మాంగళ్యాలు కలిగినటువంటి మాంగళ్యాన్ని రామచంద్రమూర్తి సీతమ్మ వారి మెడలో వేస్తూ ఉన్నాడు. ఇది అద్భుతమైనటువంటి సన్నివేశం. మనందరి యొక్క భాగ్య విశేషం వలన ఇటువంటి ఒక గొప్ప సన్నివేశాన్ని మనం చూడగలుగుతూ ఉన్నాం. అందరికీ అన్ని వైపులా అర్చక స్వాములు ఆ మాంగళ్యాన్ని దర్శింపజేస్తున్నారు. అంతా కూడా సేవించండి. ఇప్పుడు రామచంద్రమూర్తి సీతమ్మ వారి మెడలో ఆ మాంగళ్యాన్ని ధరింపజేస్తారు. సుమంగళీరితి మంత్రేణ శ్రీ సీతామహాలక్ష్మీదేవ్యాః కంఠే ఆచార్యః హరింధ్యాయన్ సమర్పయేత్. ఓం సుమంగళీర్యం వధూరిమాగుం సమేత పశ్యత సౌభాగ్యమస్యై దత్వాయాధాస్తం విపరేతనా. మాంగళ్యధారణ ముహూర్త సుముహూర్తోస్తు భవంతో మహాంతో అనుగృహంతు. మాంగళ్యధారణ ముహూర్త సుముహూర్తోస్తు. మాంగళ్యధారణ అయిన తర్వాత వారణమాయిరం అని కార్యక్రమం. నిజంగా ఈ కళ్యాణం, సీతారాముల కళ్యాణం అత్యద్భుతమైనటువంటిది. ఆనాడు మిథిలా నగరంలో సీతారాముల కళ్యాణాన్ని దర్శింపలేకపోయామే అనుకునేటువంటి మనకు రామదాసు గారు ఈ భద్రాచలంలో ఈ శ్రీరామనవమి నాడు కలుగజేశారు. ఆనాడు మనం చూడలేకపోయినా ఈనాడు అర్చామూర్తులుగా వేంచేసి ఉన్నటువంటి ఈ భద్రాచల రాముడి కళ్యాణాన్ని సేవించేటువంటి భాగ్యం మనకు కలుగుతూ ఉన్నది. ఆ వారణమాయిర కార్యక్రమాన్ని అర్చక స్వాములు నిర్వహిస్తారు. గోదాదేవి రంగనాథుణ్ణి తాను వివాహం చేసుకున్నట్లుగా కలగని తనకు వచ్చినటువంటి ఆ కలను తన స్నేహితురాళ్లకు చెప్తుంది. ఆ కలలో తనకు రంగనాథుడికి ఏ పద్ధతిలో వివాహం జరిగిందో దాన్నంతా వర్ణించి చెప్తుంది. ఇదంతా కూడా కళ్యాణానికి సంబంధించినటువంటి వృత్తాంతం కనుక ఈ ప్రబంధాన్ని అక్కడ అనుసంధిస్తూ ఆ విధంగా ఆ ఒక ఆటలాగా, నారికేళములతో బంతి ఆటలాగా వధూవరులిద్దరూ ఆడుకుంటున్నారనేటువంటి భావన. నిజానికి అక్కడ అర్చకులు ఇద్దరే ఆడుకుంటూ ఉన్నారు. కానీ ఒక అర్చకుడు రాముడు అని, ఇంకొక అర్చకుడు సీత అని మనం భావించాలి. వారి విధంగా సీతారాములు ఇద్దరూ ఈ విధంగా బంతి ఆట ఆడుతున్నారు అనేటువంటి భావనతోటి ఈ ప్రబంధం ఉంటుంది. ఆ ప్రబంధాన్ని చక్కగా చెవులారా విందాం మనం. దీనివలన సత్సంతానం కలుగుతుంది. సంతానం లేనటువంటి వారికి, వివాహం కానటువంటి వారికి వివాహం అవుతుంది అంటారు ఈ ప్రబంధ శ్రవణం వలన. శ్రీశైలేత్యాది ప్రణతోస్మి నిత్యం அல்லினாள் தாமரமேல் ஆரணங்கினின் துணவி மல்லினாடாண்டமடமையில் மெல்லியலாலாயர் குலவேந்த நாகத்தாள் தென் புதுவை வேயர் பயந்த விளக்கு வாராணாமாயிரம் சுழாவாலம் செய்து நாராயண நம்பி நாடக்கின்னேதிர் பூராண பொற்கூடம் வைத்து பூரமெங்கும் தோராணன் நாட்டாக்கான கண்டேன் தொழினான் நாராயணமாயிரம் சுழாவாலம் செய்து நாராயண நம்பி நாடக்கின்னேதிர் பூராண பொற்கூடம் வைத்து பூ
புறமெங்கும் தோரானட்டகான கண்டேன் தொழினான் இந்திரனுள்ளிட்ட தேவர் கூழமெல்லாம் வந்தீருந்தென்னை மகள் பேசி மந்திரத்து மந்திர கோடியூடுத்தி மாணமாலை அந்தாரி சுட்டக்கான கண்டேன் தொழினான் ஆயனு காத்தான் கண்டகானவினை வேயர் புகழ்வெள்ளி புத்தூர் கோன் கோதை சொல் தூய தமிழ் மாலை இறைந்தும் வல்லவர் வாயுன்னக்காலை பெத்து மகிழ்வாலே ஆயனு காத்தான் கண்டகானவினை வேயர் புகழ்வெள்ளி புத்தூர் கோன் கோதை சொல் தூய தமிழ் மாலை இறைந்தும் வல்லவர் வாயுன்னக்காலை பெத்து மகிழ்வாரே சோமத்ரயஸ்திரிகும் புவனஸ்ய பத்னி விவஸ்வத்வாதே अभिनो गृणाहि घृतवती सवितराधिपत्यै पयस्वतीरन्दिराशानो अस्तु ध्रुवादिशां विष्णुपत्न्यघोरास्येषा नासहसो यामनोता बृहस्पतिर्मातरिष्वोत वायुः सन्धुवाना वाता अभिनो गृणन्तु विष्णम्भो दिवो धरुणः पृथिव्या अस्येषा नाजगतो विष्णुपत्नी विश्वव्यचा विषयन्ते सुभूतिः शिवानो अस्मदिरुपस्थे महादेव्यै च विद्महे श्रीभूसख्यै च धीमहि तन्नो नीला प्रचोदयात् సీతారాముల దివ్య కళ్యాణ మహోత్సవ సమయమునందు చూడి కొడుతన చియార్ సంభావన. ఇప్పుడు వారణమాయిరం అయిన తర్వాత స్వామివారికి అమ్మవారికి ఇద్దరికి అక్షతారోపణం, తలంబరాల వేడుక. ఇది మన సంస్కృతిలో, ముఖ్యంగా మన తెలుగువారి సంస్కృతిలో ఇది కూడా ఒక గొప్ప విశేషం. ఇందాక మనం జీలకర్ర బెల్లం గురించి ఎలా అనుకున్నామో, ఈ తలంబరాల వేడుక కూడా మన తెలుగువారికి మాత్రమే ఉన్నది. అటువంటి ఒక విశేషమైనటువంటి తలంబరాలు. ముఖ్యంగా శంకరాచార్యుల వారు ఆ తలంబరాల గురించి చాలా గొప్పగా చెప్తారు. జానక్యా కమలామలాంజలి పుటే యా పద్మరాగాయితాః న్యస్తా రాఘవ మస్తకే చ విలసత్ కుంద ప్రసూనాయితాః స్రస్తా శ్యామల కాయకాంతి కలితాః యా ఇంద్రనీలాయితాః ముక్తాస్తా శుభదా భవంతు భవతాం శ్రీరామ వైవాహికాః అని సీతారాముల కళ్యాణ సందర్భంలో ఒకరికొకరు వారు తలంబరాలు వేసుకుంటున్నప్పుడు, ఇప్పుడైతే మనం తలంబరాలు అనంటే అక్షతలు వేస్తున్నాం, కానీ ఆనాడు సీతారాములు ఇద్దరు ముత్యాలు పోసుకున్నారట. ముత్యాలు మణులతో కూడినటువంటి అద్భుతమైనటువంటి రత్నాలను వాటిని వారి శిరస్సున వారు వేసుకున్నారు. అయితే ముఖ్యంగా ముత్యాలు దాంట్లో ప్రధాన పాత్ర వహించాయి. ముత్యాలు తెల్లనైనటువంటివి, రామచంద్రమూర్తి నల్లనైనటువంటి వాడు. నల్లనైనటువంటి రాముడు తలపాగా చుట్టుకున్నాడు, తెల్లని తలపాగాని పెళ్లి సందర్భంలో. సీతమ్మ వారు సహజంగానే బంగారు బొమ్మ ఎర్రగా ఉంటుంది. ఆవిడ గోరింటాకు పెట్టుకుంది తన చేతికి, అది ఎర్రగా ఉంది. తెలుపు దగ్గర ఏ రంగు పెట్టినా ఆ రంగు ఆ తెలుపుకు వర్తిస్తుంది. తెల్లనైనటువంటి ముత్యాలు సీతమ్మ వారి చేతిలో, ఎర్రనైనటువంటి చేతిలో ఉండేటప్పటికీ ఆ తెల్లని ముత్యాలు ఇంద్రనీలమణుల్లా పద్మరాగాలుగా అయిపోయాయట. యా ఇంద్రనీలాయితాః యా పద్మరాగాయితాః పద్మరాగాలుగా అయ్యాయి. ఆ తర్వాత సీతమ్మ వారు తన చేతిలో ఉన్నటువంటి ఎర్రగా కనిపించేటువంటి ముత్యాలను రాముడి తలపాగా మీద వేశారు. తలపాగా తెల్లగా ఉంది కదా, అప్పుడు ఆ తలపాగా మీద అవి తెల్లని కుంద ప్రసూనాల్లాగా అయినాయట. కుంద ప్రసూనాలు అంటే మల్లె పువ్వుల్లాగా తెల్లగా అయ్యాయి. ఆ తల మీదే ఉండవు కదా, తల మీద వేసిన తర్వాత కిందకి జారిపోతున్నాయి. రాముడు నల్లగా ఉంటాడు, ఇంద్రనీలమణి సన్నిభుడు రామచంద్రమూర్తి. ఆయన తల మీద నుంచి జారుతూ ఉంటే
ఆయన నల్లదనం ఆ ముత్యాలకు అంటుకొని ఇంద్రనీలములాగా ప్రకాశించాయని. ఒకే తెల్లని ముత్యాలు సీతమ్మ చేతిలో ఎర్రగాను, రాముని తల మీద తెల్లగాను, రాముని పైనుంచి నల్లగాను 3 రకాలుగా కనిపించాయి అని, ఇటువంటి ముత్యాలు మీ అందరికీ కూడా శుభాలు కలుగజేయాలి అని శంకరాచార్యుల వారు అద్భుతంగా వర్ణించారు ఆ కళ్యాణ ఘట్టాన్ని. అటువంటి ఆ ముత్యాల మన భద్రాచలంలోనే చాలా చోట్ల, అన్ని చోట్లలో ఈ రోజుల్లో కళ్యాణాల్లో ముత్యాలు సమర్పిస్తున్నారు, కానీ ముత్యాలు సమర్పించేటువంటి ఆచారం ఆరంభమైంది భద్రాచలంలోనే. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ప్రభుత్వం తరఫున, తెలంగాణ ప్రభుత్వం తరఫున ఇక్కడికి విచ్చేసి ముత్యాల తలంబరాలు సమర్పిస్తున్నారంటే ఆనాడు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి తానీషా గారి ఆచారం ఇది, అనూచానంగా వస్తున్నటువంటి ఆచారం. ఇక్కడ చూసి మిగతా క్షేత్రాల్లో గవర్నమెంటు ఆయా కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది, కానీ భద్రాచలానికి ఉండేటువంటి వైశిష్ట్యం ఏమిటంటే ఆనాడు రామదాసు గారిని జైల్లో పెట్టడం వలన తానీషాకి రాముడు కనిపించి రామదాసుని జైలు నుంచి విడిపించి తానీషాను కూడా అనుగ్రహించి ఒక ముస్లిం అయినటువంటి తానీషా రామభక్తుడయ్యేట్లుగా చేసినటువంటి ఒక గొప్పతనం అనేటువంటిది భద్రాచల క్షేత్రానికి ఉన్నది. కనుక ఈ భద్రాచలానికి ఉండేటువంటి ప్రాచీనత, భద్రాచలానికి ఉండేటువంటి మహత్తు, భద్రాచల రాముడికి ఉండేటువంటి మహిమ, ఆయన లోకానికి చాటినటువంటి ఒక గొప్ప దివ్యక్షేత్రం ఈ భద్రాచల దివ్యక్షేత్రం. ఈనాడు ఆ ఆచారాన్ని, ఆ సంప్రదాయాన్ని కాపాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇక్కడికి విచ్చేసి, వారే కాక వారి పరివారంగా ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రి గారు, మన మంత్రివర్యులు, మన దేవాదాయ శాఖ మంత్రి అందరూ వచ్చి ఈనాడు రామచంద్రమూర్తి యొక్క సేవలో పాల్గొంటూ ఉన్నారు. మరొక గొప్ప విశేషం ఈనాటి కళ్యాణానికి, పరాభవనామ సంవత్సర శ్రీరామనవమి కళ్యాణోత్సవానికి ఏమిటి విశేషం అంటే, ఈరోజు ముఖ్యమంత్రి వర్యులు అక్కడ సరిగ్గా ఈ పునరుద్ధరణ కార్యక్రమాలని ప్రారంభించి వస్తున్నారు. నిజంగా అది ఎంత గొప్ప అదృష్టం. ఎప్పుడో రామదాసు గారు కట్టారు, మళ్ళీ ఇది 50లో పునరుద్ధరణ జరిగింది ఆలయానికి. 58లో ఆ పునరుద్ధరణ, 68లో 58లో ప్రారంభమైనటువంటి పునరుద్ధరణ 68లో ఆలయం అనేటువంటిది ఆవిష్కరింపబడింది. ఈ కళ్యాణ మండపం ఇక్కడ మనం ఉంటున్నామంటే 68లో ఇది ఆవిష్కరింపబడింది. 68లో ప్రారంభించబడింది. 50 నుంచి 54, 58 నుంచి పునరుద్ధరణ సంఘం ఏర్పడి ఆనాడు 68లో ఇది ప్రారంభించారు. ఆలయం కూడా ఈనాడు మనకు ఉన్నటువంటి స్ట్రక్చర్ అంతా కూడా ఆ రోజు ప్రారంభించబడింది. తిరిగి ఈనాడు అదేవిధంగా లోపల ఉండేటువంటి మూలమూర్తుల ఆలయం ఎలా జరగాలో అదేవిధంగా జరగాలి అని మన ఈనాడు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి గారు మొదలైనటువంటి ఈ జిల్లా మొదలైనటువంటి వారు ఎంతో కృషి చేసి ఇప్పుడు మనకి ఈ విధంగా 351 కోట్లు ఇప్పుడు మొట్టమొదటి విడతగా రిలీజ్ చేశారు. గొప్ప విషయం. రాబోయేటువంటి సంవత్సరం మనకి గోదావరి పుష్కరాలు, ఆ పుష్కరాలకు సంబంధించినటువంటి ఏర్పాట్లతో పాటుగా భద్రాచల ఆలయంలో చుట్టూ ఉండేటువంటి మండపం అంతా కూడా నల్లరాతి కట్టడంతో, లోపల ఉండేటువంటి చుట్టూ ఉండేటువంటి ఆలయాలన్నీ కూడా రాతి ఆలయాలతోటి, ఇవన్నీ కూడా గొప్ప ప్లాన్ తోటి సిద్ధం చేశారు. మొత్తం మీద 587 కోట్లు, సుమారుగా 600 కోట్ల బడ్జెట్ తోటి త్వరలో భద్రాచలం నిత్య నూతనంగా అత్యద్భుతంగా తయారవబోతున్నది. ఇటువంటి ఒక గొప్ప సేవ మనకి మన ప్రభుత్వం తరఫున, ముఖ్యంగా మన ముఖ్యమంత్రి గారికి లభించడం అనేటువంటిది రామచంద్రమూర్తి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహంగా నేను భావిస్తూ వారికి సకల శుభాలు రామచంద్రమూర్తి కలుగజేయాలని దేవస్థానం తరఫున ప్రార్థిస్తున్నాను. క్షీరేణ ప్రక్షాళ్య విరవదాయ క్షీరఘృతపాణినా తిరుమస్తీర్య సామ్రాజ్యమితి శిరసి నిక్షిపేత్. ఓం ప్రజాపతిస్త్రియాం యశః ముష్కయోరజధాత్సవం కామస్య దృప్తిమానందం తస్యాగ్నే భాజయేహమా. మోదః ప్రమోద ఆనందః
मुष्कयोर्निहितः सवः तृप्वेव कामस्य तृप्याणि दक्षिणानां प्रतिग्रहे मनसश्चित्तमाकूतिं वाचः सत्यमसेमहे पशूनां रूपमन्नस्य यशश्रीश्रगितां मयि यथाहमस्या तृप्तग्स्त्रियै पुमान् यथास्ते तृप्यते पुंसि प्रिये प्रिया एवं भगस्य तृप्याणि यज्ञस्य काम्यः प्रियः ददामीत्यग्निर्वदते हन्ते वायुरादत् हन्तेति सत्यं चन्द्रमा आह आदित्यः सत्यमोमिति आपस्तत् सत्यमाभरन् यशो यज्ञस्य दक्षिणा ॐ साम्राज्यं भोज्यं स्वाराज्यं वैराज्यं पारमेष्ठ्यगुं राज्यं महाराज्यमाधिपत्यमयम् ॐ श्रियो मे कामः समृद्ध्यता धर्मो मे कामः समृद्ध्यता पशवो मे कामः समृद्ध्यता यज्ञो मे कामः समृद्ध्यता ॐ ध्रुवन्ते राजा वरुणो ध्रुवं देवो बृहस्पतिः ध्रुवन्त इन्द्रश्चाग्निश्च राष्ट्रं धारयतान् ध्रुवम् अक्षदारोपण मुहूर्तः सुमुहूर्तोऽस्तु भवन्तो महान्तो अनुगृह्णन्तु रोपण मुहूर्तस्तु जय बोलो रामचंद्र भगवान की राजित सीता माई की लक्ष्मण स्वामी की पवन सुत हनुमान की जय श्री राम भद्राद्रि राम गोविंदा भक्त रामदास वरद गोविंद అక్షతారోపణ అయింది. ఇప్పుడు దేవాలయాలు తిరుమల తిరుపతి దేవస్థానం నుండి స్వామివారికి కళ్యాణ సందర్భంగా పట్టు వస్త్రాలు అక్కడి నుంచి మాలిక వీటన్నిటి కూడా మర్యాదగా తీసుకొచ్చారు. ఆ తర్వాత శ్రీమన్నారాయణ జీయర్ స్వామి వారు, అదేవిధంగా శృంగేరి పీఠాధిపతులు, రామదాసు వంశస్థులు, తూము నరసింహదాస్ గారి వంశస్థులు వీరంతా కూడా స్వామివారికి కళ్యాణ సందర్భంగా పట్టు వస్త్రాలను సమర్పిస్తున్నారు. ముందుగా తిరుమల తిరుపతి దేవస్థానం వారు. అదేవిధంగా మంత్రివర్యులైనటువంటి శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి దంపతుల తరఫున పట్టు వస్త్రాలు, ఒక వెండి పళ్ళెము, అలాగే తలంబ్రాలను అందించడం జరిగింది. అలాగే బత్తుల శివధర్ రెడ్డి గారు, బత్తుల హేమలత, శ్రీనివాస్ శాంతి గారు కూడా అందించడం జరిగింది. అదేవిధంగా శ్రీ జస్టిస్ పమిడిగంటం కోదండరామయ్య గారు స్థాపించిన పీతాంబరం ట్రస్ట్ ద్వారా శ్రీ శృంగేరి శారదామఠం ద్వారా చదివించిన పట్టు పీతాంబరములను ఇచ్చిన వారు పమిడిగంటం శ్రీ రఘురాం గారు. అలాగే భక్తరామదాసు గారి పేరుతో శ్రీ రాముల వారికి అంబాసత్రం వెంకటరమణ హరిదాసు గారు అమ్మవారికి సమర్పిస్తున్నటువంటి పత్రు వస్త్రాలు. అదేవిధంగా శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామి వారు మైసూరు దత్తపీఠం వారు పట్టు వస్త్రాలను, ముత్యాల తలంబరాలను సమర్పించారు. వాటన్నిటినీ కూడా ఇప్పుడు స్వామివారికి సమర్పించడం జరుగుతున్నది. జై శ్రీరామ్. శ్రీర్వర్చస్యమాయుష్యమారోగ్యమావేదాక్షోభ ధాన్యం ధనం పశుం బహుపుత్రలాభం శతసంవత్సరం దీర్ఘమాయు. శ్రీ శ్రీనివాస ఈశానాం జగదోస్య వెంకటపతేర్విష్ణోః పరాం ప్రేయసీం తద్వక్షస్థల నిత్యవాసరశిఖాం తత్క్షాంతి సంవర్ధినీం పద్మాలంకృత పాణిపల్లవయుగాం పద్మాసనస్థాం శ్రియం వాత్సల్యాధిగుణోజ్వలాం భగవతీం వందే జగన్మాతరం. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. లక్ష్మీరమణ గోవింద గో, ఇందిరారమణ గోవింద గో. அகலகில்லே நிறையமென்னே அலர்மேல் மங்குரமார்பா நிகரில் புகழாய் உலகம் மூன்னுடையாய் என்னையாழ்வானே நிகரில் அமரர் முனிக்கணங்கள் விரும்பும் திருவேங்கடத்தானே புகழொன்னில்லாவடியேன் உன்னடிக்கு అమర్ందు புகுந்தேனே. రామదాస్ గారి వంశస్థులు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తూ ఉన్నారు. శ్రీరమ సీతగాగ
నిజ సేవక బృందము వీర వైష్ణవాచార జనంబుగాగ విరజానది గౌతమిగా వికుంఠమున్నారయ భద్రశైల శిఖరాగ్రముగాగ వసింతు చేతనోద్ధారకుడైన విష్ణుడవు దాశరథీ కరుణాపయోనిధి కంటి నదీ తటంబు బొడగంటిని భద్రనగాధివాసమున్ కంటి నిలాతనూజనురు కార్ముక మార్గణ శంఖ చక్రముల్ గంటిని కంటిని మిమ్ము లక్ష్మణుని గంటి కృతార్థుడనైతినో జగత్కంటక దైత్య నిర్దళనా దాశరథీ కరుణాపయోనిధి. నరసింహదాస్ గారి తరపున వారి వంశస్థులు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తూ ఉన్నారు. వామాంకస్థిత జానకిం పరిలసత్కోదండ దండంకరే చక్రంజోర్ధ్వకరేణ బాహుయుగళే శంఖం శరం దక్షిణే బిభ్రాణం జలజాతపత్రనయనం భద్రాద్రిమూర్ధ్ని స్థితం కేయూరాది విభూషితం రఘుపతిం సౌమిత్రియుక్తం భజే. కళ్యాణోత్సవంలో అక్షతారోపణం అలాగే మర్యాద కార్యక్రమాలు కూడా జరిగాయి. అలాగే ప్రముఖ గాయకులు శ్రీమాన్ రామాచారి గారు కూడా పట్టు వస్త్రాలు స్వామివారికి సమర్పిస్తూ ఉన్నారు. దీర్ఘాయురారోగ్యమఖండభూతిం సామ్రాజ్య వృద్ధిం సకలేష్ట సిద్ధిం కళ్యాణ బుద్ధిం స్థితపోష వృద్ధిం భద్రాద్రి రామో దిశతాత్ సదావహ. ఎంతో కన్నుల పండుగగా జరిగింది భద్రాచల సీతారాముల యొక్క కళ్యాణము. ఈ కళ్యాణాన్ని ఎవరైతే దర్శిస్తారో వారికి అశ్వమేధ యాగ ఫలితం లభిస్తుంది అని చెప్పి మనకి బ్రహ్మపురాణం చెబుతోంది. అటువంటి దివ్యమైనటువంటి ఫలితం అంతా కూడా ఈనాడు ప్రత్యక్షంగా చూసేటువంటి మీకు, పరోక్షంగా టీవీల నుంచి చూసేటువంటి భక్తజనం అందరికీ కూడా ఆ భాగ్యం దక్కాలని ప్రార్థిస్తూ జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. ఇంకా అప్పుడే కళ్యాణం కాలేదు, పూర్తి కాలేదు, తలంబరాలు అయిపోయాయి. ఇప్పుడు అమ్మవారు ఎదురుగా ఉండేటువంటి అమ్మవారు మరి స్వామివారి పక్కకి చేరాలి. స్వామివారి పక్కకి చేరిన తర్వాత హారతి ఇవ్వాలి, అప్పుడు కళ్యాణం పూర్తి అయినట్లు. అందుకని అంతా కూడా ఇప్పుడు వేదాశీర్వచనం జరుగుతుంది. తెర వేసి అమ్మవారిని స్వామివారి పక్కన వేంచేపు చేస్తారు. అంతవరకు మనం వేచి చూద్దాం. యో వైతాం బ్రహ్మణో వేద వృదేనావృతాం పురీ బ్రహ్మజ బ్రహ్మాచ ఆయుః కీర్తిం ప్రజాన్ దదుః భాగధేయే నైవైనం ప్రణయతి బ్రాహ్మణార్షేయ ఉద్ధరే బ్రాహ్మణో వై సర్వా దేవతాః సర్వాభిరేవైనం దేవతాభిరుద్ధరతి యావతీర్వై దేవతాస్తాః సర్వా వేద విధి బ్రాహ్మణే వసంతి తస్మాత్ బ్రాహ్మణేభ్యో వేదవిద్భ్యో దివే దివే నమస్కరయాన్నాశ్లీలం కీర్తయేదేతా ఏవ దేవతాః ప్రీణాతి పర్యాప్త్య అనంతరాయాయ సర్వస్తోమోతి రాత్ర ఉత్తమమహర్భవతి సర్వస్యాప్త్యే సర్వస్య యత్యే సర్వమేవ తేనాప్నోతి సర్వం జయతి శతంజీవ శరదో వర్ధమాన ఇత్యభినగమో భవతి శతమితి శతం దీర్ఘమాయుః వృదేనా వర్ధయంతి శతమేనమేవ శతాత్మానం భవతి శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి శతమితి శతం దీర్ఘమాయుః యశస్విన్ యశసేమవర్పయేంద్రావతీమపచతి మిహావహ అయం మూర్ధా పరమేష్ఠి సువర్చాస్తమానానాముత్తమ శ్లోకోస్తు పశ్యతి పుత్రం పశ్యతి పౌత్రం ప్రజయా పశుభిర్మిథునైర్జాయతే యస్యైవం విదుషోऽగ్నిహోత్రం జుహ్వతి యౌజేన దేవం వేద ఇంద్రశ్రేష్ఠాని శ్రేష్ఠాని ద్రవీణాని ద్రవీణాని దేహి దేహి చిత్తిం చిత్తిం దక్షస్య దక్షస్య సుభగత్వం సుభగత్వమస్మే సుభగత్వమితి సుభగత్వం అస్మే ఇత్యస్మే దోషం
ह्रीणामरिष्टिम् अरिष्टिम् ధనూనాం స్వాత్మానం स्वात्मानं वाचः వాచస్సూదినత్వం सुदिनत्वमह्नः సుదినత్వమితి సుదినాత్వం अह्नामित्यह्नः తతో నేతాన్ ద్వంద్వమింద్రేణ దేవతా సస్యంతే द्वन्द्वं वै मिथुनं तस्मात् द्वन्द्वान्मिथुनं प्रजायते ప్రజాత్యై ప్రజాయతే प्रजया पशुभिर्येवं वेद నవో నవో భవతి జాయమానోన్హాంగేతుషసామేత్యగ్రే భాగం దేవేభ్యో విదధాత్యాజం ప్రచంద్రమాస్తిరతి దీర్ఘమాయుః సర్వేభ్యో వై సర్వేభ్యో వై కామేభ్యో వై సర్వేభ్యో వై కామేభ్యः वै कामेभ्यो वै कामेभ्यः सन्धिः कामेभ्यो वै कामेभ्यः सन्धिः कामेभ्यः सन्धिर्दुहे सन्धिः कामेभ्यः सन्धिर्दुहे सन्धिः